నమస్తే డాక్టర్ గారు. నమస్తే. అసలు అంటే ఎందుకొస్తాయి సార్ మోకాళ్ళ నొప్పులని? తిన్నది సరిగా డైజెషన్ అవ్వకపోతే కాల్షియం ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. డైజెషన్ అయితే మీరు తిన్న ఫుడ్లకేంటి కాల్షియం రావాలి, ప్రోటీన్ రావాలి, మెగ్నీషియం, అన్ని విటమిన్స్ అన్ని కూడా ఫుడ్లకేంటి రావాలి. డైజెషన్ సరిగా లేకపోవడం వల్ల మీ బాడీకి సరైన పోషకాలు అందకపోవడం వల్ల విటమిన్ డి ప్రాబ్లం, విటమిన్ B12 ఇట్లా అన్ని విటమిన్స్ కాల్షియం ప్రాబ్లమ్స్ రావడం వల్ల బోన్ అరుగుదల అనేది వస్తుంది. బోన్ అరుగుదల అంటే మొత్తం అరిగిపోయి, ఇంకా పెద్ద కామెడీ చూడండి, ఒక విషయం చెప్తాను. బాడీలో మోకాలు తప్ప ఇంకా ఏ బోన్ అరగట్లేదు వీళ్ళకి. అంటే చాలా మంది కూర్చున్న దగ్గర పని చేస్తుంటారు. కూర్చున్న దగ్గర పని చేసేటప్పుడు ఈ రిస్ట్ జెంట్ అరిగిపోతుందండి. ఇప్పుడు బాడీలో కాల్షియం ప్రాబ్లం ఉంది అంటే బాడీ మొత్తంలో కాల్షియం ప్రాబ్లం ఉన్నట్టనా, లేకపోతే మోకాల దగ్గర మాత్రమే కాల్షియం ప్రాబ్లం ఉన్నట్టనా? అక్కడ నాకు అర్థం కాదు. పేషెంట్ కూడా బాగా ఆలోచించి చూడండి, ఒక్కసారి బాగా గుర్తు పెట్టుకోండి. ఒక్క విషయం చెప్తాను నేను. మీరు వెళ్ళే డాక్టర్ని ఒక్క మాట అడగండి. మోకాళ్ళకు ఎవరైనా ఆపరేషన్ చేయించుకునే వాళ్ళకి ఒక్కటే క్వశ్చన్, నా బాడీలో మోకాలు మాత్రమే ఎందుకు అరిగినాయి సార్, మరి ఈ రిస్ట్ జెంట్ ఎందుకు అరగలేదు, మోచెప్పు ఎందుకు అరగలేదు, షోల్డర్స్ ఎందుకు అరగలేదు అని అడగండి. మీరు కింద యాంకిల్ జెంట్ ఎందుకు అరగలేదు, మన బాడీ వెయిట్ అంతా యాంకిల్ జెంట్ మీద ఇంకెక్కువ పడుతుంది కదా, ఇంకెక్కువ వెయిట్ పడుతుంది. మోకాల మీద మాత్రమే కాదు బరువు పడేది, యాంకిల్ జెంట్ మీద కూడా పడుతుంది. మరి యాంకిల్ జెంట్ ఎందుకు అరగలేదు ఇప్పటి వరకు, మోచిప్ప మాత్రమే ఎందుకు అరుగుతుంది? దీనికి ఆన్సర్ చేయమని చెప్పండి కార్పొరేట్ హాస్పిటల్ డాక్టర్స్ అందరికి. ఎక్స్రేలు తీస్తారా, ఎంఆర్ఐలు తీస్తారా, మీరు ఏం చేస్తారో చేయండి. ఆపరేషన్ లేకుండా ట్రీట్మెంట్ చేసే టెక్నాలజీ కనుక్కోండి కావాలంటే. ఎండ్ ఆఫ్ ద డే పేషెంట్ కి కావాల్సింది రిలీఫ్. అది ఆపరేషన్ తో కాకుండా న్యాచురల్ గా ఎలా తగ్గించాలనేది అది ఆలోచించి దాని గురించి చెప్పండి సార్. దాని గురించి మాట్లాడండి. పేషెంట్ కి ఎట్టు తిరిగి పేషెంట్ కి మంచి చేసేదాని గురించి ఆలోచించాలి. ఆపరేషన్ ఒక్కటేది కాదు. తెలంగాణలో ఉండే ప్రతి మోకాల నొప్పుల నుంచి బాధపడే అందరికీ కూడా ఒక సవాల్ చేస్తున్నాను ఈ రోజు నేను. ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తారో వెళ్ళండి, నేను డబ్బులు కడతా మోకాల ఆపరేషన్ కి. ఒకటే కండిషన్ మీద డబ్బులు కడతా నేను. మోకాల ఆపరేషన్లు గన ఒకవేళ చేయించుకోవాలని మీకు తప్పదు అనుకున్నట్టు చేయించుకోవాలనుకుంటే ఒకటే ఛాలెంజ్, తెలంగాణ మొత్తం నేను డబ్బులు కడతా అందరికి. ఓకేనా? ఒకటే కండిషన్, ఆపరేషన్ చేయించుకుంటే ఇండియన్ టాయిలెట్ కి వెళ్ళాలి మీరు డైలీ. ఈ కండిషన్ కి ఆపరేషన్ ఎవరైనా డాక్టర్ గాని చేయగలిగితే గన రమ్మని చెప్పండి, నేను ఫీజు కడతాను. తెలంగాణలో ఎంతమంది అయినా ఉన్నారు సార్, నా ఆస్తులన్నీ అమ్ముకొని నేను కడతా. ఒకటే కండిషన్, ఆపరేషన్ చేసుకున్న మరుసటి రోజు ఇండియన్ టాయిలెట్ కి వెళ్ళాలి. ఆపరేషన్ చేసిన మరుసటి రోజు నడిపేయడం కాదు, ఇండియన్ టాయిలెట్ కి వెళ్ళాలి. ఉదయం నుంచి 10 సార్లు మోషన్కి వెళ్ళినా యూరిన్కి వెళ్ళినా ఇండియన్ టాయిలెట్ కి మాత్రమే వెళ్ళాలి. అలాంటి ఆపరేషన్ ఏమైనా ఉంటే చెప్పండి, నేను డబ్బులు కట్టి తెలంగాణలో ఉండే మోకాల నొప్పులు అందరికీ ప్రాబ్లమ్స్ కి నేను డబ్బులు కడతా. ఛాలెంజ్ ఇది. నేచర్ లో ఎంతో కొంత తగ్గుతుంది. ఆయుర్వేదలో ఎంతో కొంత కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. ఆ మెడిసిన్స్ ప్రాపర్ గా కొన్ని వాడితే ఖచ్చితంగా 100% తగ్గకున్నా 70-80% తగ్గుతుంది. 50 నుంచి 60-70 సంవత్సరాల వాళ్ళకు మాత్రమే మోకాల నొప్పులు వస్తున్నాయండి. వాళ్ళు బతికే 100 సంవత్సరాలు ఏం బతకరు ఈ రోజుల్లో. ఇంకొక 10-20 ఏళ్ళు బతికేదానికి, ఆ నొప్పి లేకుండా బతికేదానికి మాత్రమే ఆలోచిస్తున్నారు. ఆపరేషన్ అంటే భయపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ ఆపరేషన్లు చేయించుకుంటా పోతే వెస్టర్న్ టాయిలెట్ కి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంది ఆలోచించాలి. మనం కూడా, జనాలు కూడా ఒక్కసారి ఆలోచించండి. నిన్న మొన్న వచ్చిన ఆపరేషన్లు కాకుండా మళ్ళీ నేచర్ లో ఎలాంటిది ఉండే పద్ధతి, ఎలాంటి పద్ధతి ఉండే నేచర్ లో, మరి ఎందుకు ఆపరేషన్లకు తప్ప వేరే గతి లేదా మనకు అని చెప్పేసి ఒకసారి ఆలోచించి చూడండి. మేము మేకప్ హాల్లో ఒక మెడిసిన్ ఇస్తాం. మేము కరెక్ట్ గా ఒక 1 month మేకప్ హాల్లో మెడిసిన్ వాడితే మొత్తం తగ్గిపోతుంది. కానీ చాలా మంది ఏంటి సార్, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి సార్ మేకప్ హాల్లో మెడిసిన్ అని చెప్పి, మేకప్ హాల్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలని చెప్పేసి కామెంట్ మాకు చాలా మంది అడుగుతారు. మేకప్ హాల్లో ఒక మెడిసిన్ వాడితే, ఆయుర్వేదంలో ఒక మెడిసిన్ ఉంది, మేకప్ హాల్లో వాడితే మోక చిప్పలు అన్ని అరిగిపోయినవన్నీ కూడా నార్మల్ అవుతాయి. అలాంటి మెడిసిన్స్ ఎన్నో ఉన్నాయి మా దగ్గర. మేకప్ హాల్ దొరకకపోతే దాన్ని కూడా నేనే సప్లై చేయాలా? లేదు కదా. పేషెంట్ పల్లెటూరులో అయితే వాళ్ళకి తెలుసు దాని విలువ, మేకప్ హాల్ యొక్క విలువ తెలుసు. కాబట్టి మేకప్ హాల్ కొంతమంది అవైలబుల్ ఉండే వాళ్ళు తెచ్చుకొని వాళ్ళకి ఇస్తున్నాం, వాళ్ళు తగ్గించుకొని హ్యాపీగా ఉన్నారు. అంటే ఆపరేషన్ ఒక్కటే దారి కాదు, ఆల్టర్నేటివ్ వెతకండి. ఆల్టర్నేటివ్ ని ఒకసారి సంప్రదించి చూడండి, తొందరపడకండి. ఆపరేషన్ ఒక్కటే దిక్కు అనుకునేది కాదు. అక్యుపెంచర్ లో కూడా చాలా మెరాకిల్స్ చేసిన రోజులు ఉన్నాయి నేను. కాబట్టి మోకాల నొప్పులు ఉండే వాళ్ళకు ఖచ్చితంగా నేచర్ లో మంచి మంచి సమాధానాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడైనా సరే నేచర్ కి తగిన డాక్టర్లు ఎవరైనా ఉంటే సంప్రదించండి, వాళ్ళతోటి డిస్కస్ చేయండి. ఎంతో కొంత 80% తగ్గినట్టే. 100% తగ్గాలన్న ఎక్స్పెక్టేషన్స్ కూడా వదులుకోండి. మనం డైట్, లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. దీంతో పాటు
అన్ని తిని నేను తగ్గించుకుంటానంటే అవ్వదు. కాబట్టి కొన్ని కాన్షియస్ గా కొన్ని తినడం కూడా మానేయాలి. మళ్ళీ చెప్తున్నాను, చింతపండు అవాయిడ్ చేయండి నొప్పులు ఉండేవాళ్ళు, మసాలాలు అవాయిడ్ చేయండి, మిల్క్ ప్రోడక్ట్స్ కూడా అవాయిడ్ చేయండి, ఇండైజెషన్ ఫుడ్ తినకండి. ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్ తింటే కూడా మోకాలు నొప్పులు 50% అవంతవే తగ్గిపోతాయి. ఈ అవేర్నెస్ కి రండి. నిజంగా సార్, అంటే ఆయుర్వేదం నిజంగా అద్భుతాలకు గాని దాన్ని వాడుకుంటే సరైన పద్ధతిలో ఇటువంటి రోగాలన్నీ కూడా చెక్ పెట్టచ్చు. అంటే సైన్స్ కి కామెడీ అయిపోయింది ఆయుర్వేద అంటే. కామెడీ అంటే కామెడీ అయిపోయింది. గతంలో చూసుకుంటే సార్ ప్రతి ఇళ్లలో కూడా ఒక అల్మార్లో మొత్తం ఆయుర్వేదిక్ సంబంధించిన డబ్బాలన్నీ ఉండేవి. ఇప్పటికి మన కిచెన్ ఆయుర్వేద, మన కిచెన్ ఇంట్లో ఉన్న కిచెన్ ఆయుర్వేదమే. దాన్ని వాడుకునే పద్ధతి తెలవాలి అంతే తప్ప తీసుకొచ్చి సైన్స్ ని పెట్టేసి ఇంట్లో పెట్టేసి నేను సైంటిఫిక్ గానే బతుకుతానంటే ఇంకా మనుషులో పుట్టగా ఇంకా రోబోలోకి పుట్టాలి ఇంకా మనుషులు. అలాంటి రోజులు వస్తాయేమో మరి. సైన్స్ అంత గొప్పదనుకుంటే మరి నేచర్ కి సంబంధం లేదా? నేచర్ లో ఉందా? టెక్నాలజీ అంతా నేచర్ లో ఉందా, లేకపోతే టెక్నాలజీ చేతిలో నేచర్ ఉందా? ఎవరి చేతిలో ఎవరున్నారు? 2025 సంవత్సరాలు ఉన్నామండి మనము. నిన్న కాక మొన్న వచ్చిన టెక్నాలజీ గొప్పదని ఎట్లా అంటావు? నీకు నాలెడ్జ్ లేకపోవచ్చు నేచర్ మీద. ప్రజలకు తెలుసు ఏది గొప్పది ఏది కాదని, ప్రజలకు బాగా తెలుసు. నువ్వు మభ్య పెట్టి నువ్వు ఏదో ఎక్స్రే తీసి స్కానింగ్ తీసి నేను ఆపరేషన్ చేస్తారంటే అవుతాయా? ఏదో ఇంక నువ్వు నేర్చుకున్నావు, చదువుకున్నావు, కోట్లు పెట్టి చదువుకున్నావు, రిటర్న్స్ కావాలి నీకు అంతే. ఆపరేషన్ లేకుండా తగ్గించి చూపించి నాకు చూద్దాం. చదువుకున్నావు కదా నువ్వు. చదువుకుంటే నీ చదువు ఆపరేషన్ లేకుండా తగ్గించే సిస్టమ్ ఏమైనా ఉంటే కనుక్కో, కొత్తది ఏమైనా ఉంటే జనాలకు ఉపయోగపడుతుంది. నీకు డబ్బులే కావాలన్నా 10 రూపాయలు ఎక్కువ అడగండి, ఇస్తారు వాళ్ళే. ఆపరేషన్ చేసే డబ్బులు అడిగితే కాదు, ఆపరేషన్ లేకుండా కూడా డబ్బులు అడిగితే కూడా ఇస్తారు. ఇంకా మంచిది అనుకో, ఇంకా చాలా మా డాక్టర్ ఆపరేషన్ లేకుండా ₹1 ఎక్కువ తీసుకున్నా కానీ మంచిగా చేశాడని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటారు. అలాంటి టెక్నాలజీ ఉంటే కనుక్కొని చెప్పండి. అది ఆయుర్వేదకు ఒక్కటే సాధ్యము, నేచర్కి ఒక్కటే సాధ్యం తప్ప ఈ సైన్స్ కి సైంటిఫిక్ డాక్టర్స్ కి సంబంధించింది కానే కాదు అసలు. ఓకే, ఎమర్జెన్సీగా కాలు చేతులు ఇరిగినాయా, ఆపరేషన్లు చేయించుకోండి, వెళ్ళండి. నేను తప్పు అంటలేను, నేను సిస్టమ్ మొత్తం నేను తప్పటను. కొంతమంది డాక్టర్స్ కావాలని వాంటెడ్లీ ఎక్కడో 190 మంది హాస్పిటల్స్ కే పరిగెడుతున్నారు. నమ్మే 10 మందిని కూడా లాక్కోవాలని చూస్తున్నారు. నేచర్ ని నమ్మే 10 మందిని కూడా ఈ కార్పొరేట్ కంపెనీస్, కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు లాక్కోవాలని చూస్తున్నారు. 100కి 100% పేషెంట్స్ మనకే రావాలి అన్నట్ల. అలాంటప్పుడు ఆయుర్వేద మెడికల్ కాలేజీలు బంద్ చేయండి. ఎందుకు ఆయుర్వేద హోమియో యునాని మెడికల్ కాలేజీలు బంద్ చేయండి. నాకు దగ్గర ఒక హాస్పిటల్ ఉంది కొండాపూర్లో, హైటెక్ సిటీ దగ్గర. పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ పెద్ద పెద్ద కాంపిటీషన్ తో కట్టినరు. ఒక్కొక్క అంటే 2000 బెడ్ హాస్పిటల్. నాకు వినడానికే అవుతలేదు. అది 2000 బెడెడ్ హాస్పిటల్ అంట. అంటే కట్టడానికి ఎంత అవుతుంది? 10,000 కోట్లు. ఒక 10,000 కోట్లు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ హాస్పిటల్ కడితే ఆ 10,000 కోట్లని ఏమి ఎక్స్పెక్టేషన్ తో కట్టింటాడు? డబ్బులు ఎక్కువ కట్టిండా? ఖచ్చితంగా తెలుసు వాళ్ళకు. 10,000 కోట్లకు ఇంటూ 1,00,000 కోట్లు సంపాదించవచ్చు అన్న ఉద్దేశంతో కట్టి ఉంటాడు. 10,000 కోట్లు ఇంటూ 10 సంవత్సరాల అంతే కదా. అంతేగాని వాళ్ళకి డబ్బులు ఎక్కువ కట్టలేదు కదా. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కాదు. ఇక్కడ ఇంకొకసారి నాకు డాక్టర్లకు మేము సేవ చేస్తున్నాము, మేము అది చేస్తున్నామని ఎవరు చెప్పకండి దయచేసి. ఏ డాక్టర్ సేవ చేయట్లేదు, నాతో పాటు కూడా నేను ఏం సేవ చేయట్లేదు. నేను సేవ అంటే ఏంది? మా తాతలు చేసేది సేవ అంటే ఏంది? సేవ అంటే ₹1 కూడా అడిగేది కాదు మా తాతలు. మా తాత ముత్తాతల నుంచి ఆయుర్వేద వచ్చింది. ₹1 కూడా అడిగేది కాదు. ఏం చేసేది మరి వాళ్ళు? ఒక్కొక్కరు ఒక్కొక్క కులవృత్తిలో ఉంటారు. అప్పట్లో మేము మాకు ఇచ్చిన ఫీజులు ఎలాంటివి తెలుసా? మందులు మాత్రమే. ఎందుకు? నేచర్ నుంచి వచ్చిన చెట్ల నుంచి దాంతో చేసిన మెడిసిన్స్ ఇచ్చేది మాకు. నేచర్ లో ఫ్రీగా తెప్పించేది, ఫ్రీగా ఇచ్చేది మేము మెడిసిన్స్ కూడా. అప్పట్లో వాళ్ళ కులవృత్తి ప్రకారంగా వడ్లాయన ఉన్నాడు, మా ఇంటికి ఫర్నిచర్ ఏం కావాలో చేసి పెడతాడు. ఒక బార్బర్ ఉన్నాడు, మా ఇంట్లో ఫ్యామిలీ మొత్తానికి కటింగ్ ఫ్రీగా చేస్తాడు. ఇట్లా మా ఇంటి అవసరాలని బట్టి కొంతమంది గోధుమలు పండించే వాళ్ళు గోధుమలు ఇస్తారు, జొన్నలు పండించే వాళ్ళు జొన్నలు ఇస్తారు, రైస్ పండించే వాళ్ళు రైస్ ఇస్తారు. ఇట్లా మా నిత్య అవసరాలకు సంబంధించిన ఏమేమి అవసరాలో వాళ్ళ వాళ్ళ కులవృత్తులకు సంబంధించిన అన్ని కులాల వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుపోయేవాళ్ళు. కాబట్టి వాళ్ళ కులవృత్తులకు సంబంధించిన వాళ్ళు ఏమైతే చేస్తారో అవి ఇచ్చేది మాకు. ఎలాంటి డబ్బులు కూడా తీసుకునేది కాదు. చాలా 10% మాత్రమే డబ్బులు ఇచ్చేది వెనకటికి. అలాంటిది సేవ అంటే అదే అండి. నేను డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నా అంటే నువ్వు ఓపెన్ గా చెప్పండి, బిజినెస్ చేస్తున్నా అని చెప్పు. ట్రీట్మెంట్ చేస్తున్నా అని చెప్పకూడదు. బిజినెస్ చేస్తున్నా, నువ్వు తీసుకొని పో అంతే. నేను ఆపరేషన్ చేస్తా, ఆపరేషన్ చేసుకోపో, 2 లక్షలు ఆడ పడేసిపో అంతే కాల్కి.
బిజినెస్ ఓపెన్ టాప్ ఇది. ఎంతమంది ఎన్ని కామెంట్స్ అయినా పెట్టుకోండి, పచ్చి నిజం ఇలాగే ఉంటది. మరి నిజం ఇలాగే ఉంటది. ఒక్క డాక్టర్ మాట్లాడిన మాటకి ఇన్ని మాట్లాడాల్సి వస్తుంది. 90 మంది మంచి డాక్టర్లు ఉండొచ్చు, ఈ 10 మంది డాక్టర్లతో ప్రాబ్లం అంతా. దాంట్లో నేను కూడా ఒకని అనుకోండి, కావాలంటే నన్ను కూడా ట్రోల్ చేయండి. చేశారు కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నా, లేకపోతే మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎండ్ ఆఫ్ ద డే పేషెంట్ కి మాత్రమే మంచి జరగాలి. డాక్టర్కో ఇంకెవరికో నర్సుకో హాస్పిటల్కో కాదు మంచి జరగాల్సింది. పేషెంట్ కి మాత్రమే మంచి జరగలాకుంటేనే ఆలోచించి ట్రీట్మెంట్ చేయండి, లేదంటే వదిలేయండి. కాబట్టి జనాలకు కూడా అవేర్నెస్ ఉండాలి. నేచర్ని కొంచెం దగ్గరగా ఉండేలాగా ఆలోచించి ఏం తినాలి, ఎలా తినాలి, ఏది తినకూడదు, ఏం లేదు ఒకసారి ఆలోచించి డాక్టర్ని సంప్రదించండి. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.